మనము పుట్టినప్పుడు ఈ లోకానికి మనం ఏం తీసుకురాలేదు. అదేవిధంగా ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఎన్నో కోట్లు సంపాదించవచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత ఆ కోట్లు గానీ, బిల్డింగులు గానీ, మనం సంపాదించిన బిల్డింగులు గానీ, డబ్బులు గానీ మనతో రావు. కానీ మన వెంట వచ్చేది ఏందంటే, మనం చేసిన క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. మన వెంట ఆస్తులు రావు, మన వెంట బిల్డింగులు రావు, మన వెంట మనం సంపాదించిన ఏది కూడా రాదండి. మన వెంట వచ్చేది ఏంటంటే, మనం చేసిన క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. అందుకనే దేవుడి వాక్యంలోంచి సెలవిస్తున్నది, పైనున్న వాటినే వెతకండి అన్నాడు. పైనున్న వాటిని అంటే కిందన భూ సంబంధమైన వాటి గురించి మనం మనసు పెట్టక పరలోకమందు దేవుడి మీద ఆయన ఆయన మీద మనం కేంద్రీకరించినట్లయితే పైనున్న వాటిని మనం వెతకమన్నాడు దేవుడు. కానీ ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో పైనున్న వాటిని మాత్రము శాశ్వతమైనది.